ఆ ల్యాండ్లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అమ్మి ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్లో నాకు ఎంత ఇది రాయదుర్గ్లో ఎకరా 177 కోట్లు. నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా 1,00,000 రూపాయలు. ఈరోజు 177 కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు సిటీ ఇక్కడికి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది. హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో, ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం? శంషాబాద్లో. ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్స్ సిటీ కట్టాం. జినాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం. రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది. సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది. స్టేడియం ఉప్పల్లో కట్టాం. దాంతో ఏమైందంటే 9 మున్సిపాలిటీలు కలిపి ఔటర్ రింగ్ రోడ్ వేసి 163 కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం, ఒక నెక్లెస్ తయారు చేశాం. ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే, రిప్లికేట్ కూడా చేయలే. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతూ ఉంది. కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది. కోర్ ఏరియా ఏది? సైబరాబాద్. సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది. అక్కడి నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిడ్స్లో ఉండేవాళ్ళు. అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా 35 mm 70 mm ఎన్టీఆర్ ఎస్టేట్ అబిడ్స్లో కట్టాడు. తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చింది. తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది. తర్వాత సైబరాబాద్ వచ్చింది. సైబరాబాద్ వచ్చిన తర్వాత అబిడ్స్ని మర్చిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది. అంటే ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరున్న, తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి. ఇది సీట్ ఆఫ్ పవర్. Please subscribe to Leo News for more videos.